హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాష్ట్రానికి దొరికినటువంటి అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ద గ్రేట్ విజనరీ. టెక్నాలజీని ఏదో పొద్దున వాడే బ్రష్ లాగా వాడి పడేసే గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సెల్ ఫోన్ దగ్గర నుంచి, కంప్యూటర్ దగ్గర నుంచి, సైబర్ సిటీ దగ్గర నుంచి, నిన్నటికి మొన్న పచ్చదనంగా దేశం ఉండడానికి కారణం నేనే అని చెప్పుకున్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈరోజు నేను ఒక వార్త చూస్తుంటే నాకు బ్రెయిన్ బ్లాక్ అయిపోయి, వైట్ అయిపోయి, రెడ్ అయిపోయి, ఏదేదో అయిపోయింది. ఎందుకంటే గతంలో డ్రోనులతోటి ఎక్కడైతే దోమలు ఉన్నాయో ఆ దోమలు ఉన్న ప్రదేశాలని గుర్తించి వాటిపైన డ్రోన్లే వెళ్ళి పిచికారి మందు చల్లేటువంటి టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు ఇన్వెంట్ చేశాము. అటువంటి టెక్నాలజీ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంది అన్నారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గల్లీ గల్లీలో చెత్త పేరుకుపోయింది, గల్లీ గల్లీలో దోమలు ఉన్నాయి. మరి ఈ డ్రోన్లన్నీ ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి సార్? సార్, దోమల్ని గుర్తించి వాటిని చంపే డ్రోన్లు ఎక్కడ సార్ అని అడగాలనుంది. కానీ విజనరీని ఏమి అడగకూడదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నారు. ఆయన ఎవరన్నా ఏదన్నా అడిగితే ఆయన ఫీల్ అయిపోయి వాళ్ళ అనుచరులతో కేసులు పెట్టించి, ఏయో సెక్షన్లు పెట్టించి రిమాండ్కి పంపించి జైలుకి పంపిస్తున్నారంట. కాబట్టి ఆ విషయాలు నేను అడగట్లేదు. అయితే అంతకన్నా అద్భుతాన్ని నేను చూడటం జరిగింది. పాపం దీన్ని అయితే కంపల్సరీగా అడగవలసిందే. మీరు కూడా అడగండి. ఆంధ్రప్రదేశ్ కోసం సొంతగా ఉపగ్రహం పంపిస్తాం. ఏం సార్ అది? ఉపగ్రహం అంటే గాల్లోకి ఎగిరే డ్రోన్ అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ కోసం సొంతగా ఒక ఉపగ్రహాన్ని పంపిస్తారు పైకి. బా, ఎందుకు సార్? గ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దాని వర్కింగ్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. మీరు ఆంధ్రప్రదేశ్కి ఒక ఎలాన్ మాస్క్ అయిపోతున్నారా ఏంటి సార్? సొంతగా మీ ఇంట్లో ఏమైనా ఉపగ్రహం తయారు చేసి గాల్లోకి పంపించే ప్రయత్నం ఏం చేస్తూ ఉన్నారా? ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిందా సార్? అవసరమైతే ఏపీలోని 3 ప్రాంతాలకు 3 ఉపగ్రహాలు పంపిస్తాం. అటు రాయలసీమకి కానీ, ఇటు కోస్తాంధ్రకు కానీ, అటు వైజాగ్, ఇటు మొత్తానికి అమరావతికి కానీ, మొత్తానికి 3 పంపిస్తారు. 3 ఉపగ్రహం అనుబంధంగా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఐఓటీలు పరికరాలు అనుసంధానంగా ఉంటాయి. ఏంటి, ఉపగ్రహాలకి డ్రోన్లు అనుసంధానంగానే ఉంటాయి సార్? బాబా ఏం సార్? ఎలాన్ మాస్క్ మొగుడు కన్నా బాగా స్టార్ప్ గా ఆలోచిస్తున్నట్టున్నా సార్. మీ విజన్ కొంచెం ఇంకా షార్ప్ అయినట్టు సార్ ఇది చూసిన తర్వాత. డ్రోన్లు, సీసీ కెమెరాలు ఇవన్నీ క్లౌడ్ లో కనెక్ట్ అయి ఉంటాయి సార్. క్లౌడ్ కనెక్ట్ చేసుకుని ఇప్పుడు కూడా ఈ సర్వీస్ మనం వాడుకోవచ్చు. ప్రపంచంలో ఏ సీసీ కెమెరానైనా ఎక్కడి నుంచైనా చూసే టెక్నాలజీ ఇప్పుడు ఉంది. దానికి మనం ప్రత్యేకంగా ఉపగ్రహాన్ని గాల్లోకి పంపించాల్సిన అవసరం లేదు. ఒక ఉపగ్రహం తయారు చేయడానికి ఎంత కాలం పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. దోమలు పట్టడానికి డ్రోన్లే ఇప్పటిదాకా ఎక్కడున్నాయో మాకు తెలియదు. మీరు ఉపగ్రహం అంటే మీరు తుస్సని గాల్లోకి ఏదో హవాయి సువాయిని రాకెట్ ని గాల్లోకి పంపించి పోయింది అని చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా ఏంటి? మీరు అలా చెప్పినా చెప్తారులే మహానుభావులు. మరి ఇసుక అక్రమాలు సహా ప్రతి అంశాన్ని రియల్ టైంలో కనిపెట్టేందుకు ఉపగ్రహాలు ఉపయోగపడతాయి. పిచ్చి మీకైనా అయి ఉండాలి, నాకైనా అయి ఉండాలి, ఇది రాసినోడికైనా అయి ఉండాలి. లేకపోతే ఏంటి సార్? ఇసుక అక్రమాలని కనిపెడతాం కోసం ఉపగ్రహమా సార్? చెక్ పోస్ట్ పెడితే సరిపోయేదానికి, దాన్ని కరెక్ట్ గా చూసుకుంటే సరిపోయేదానికి మళ్ళీ మనం శాటిలైట్ ను పైకి పంపించి దాని నుంచి ఇసుక అక్రమాలను కనిపెడదామా సార్? ఎట్ట సార్ ఇంత విజనరీ మీరు? అబ్బా. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యదర్శులు సహా ప్రతి ఒక్కరి పనితీరును 360 degrees మదింపు చేస్తాం సార్. నా ఛానల్ పేరే పోస్ట్ 360 సార్. మీరు 360 degrees లో ఏదో మదింపు చేస్తామంటే వాళ్ళ చుట్టూ ఒక వలయంలా ఏర్పడతామని చెప్తూ ఉన్నారు కదా సార్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ చుట్టూ పోస్ట్ 360 సంబంధించినటువంటి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది సార్. రోజుకి దగ్గర 10 నుంచి 15 లక్షల మంది చూస్తున్నాం మా ఛానల్ కూడా. కాబట్టి ఇటువంటి అమూల్యమైనటువంటి సందేశాలు మీరు ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే ఉపగ్రహం గాల్లోకి పంపడానికి మీ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటో ఫస్ట్ చెప్పండి. మీ దగ్గర ఉన్న ఫండ్స్ ఏంటో చెప్పండి. ప్రజలకి సంక్షేమం ఇవ్వడానికి ఫండ్స్ లేదు. నిన్నగాక మొన్న ఆరోగ్యశ్రీ సేవలన్నీ ఎత్తేసారు.
ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు సూపర్ 6లు ఇవ్వట్లేదు. మీరొచ్చి ఇప్పుడు శాటిలైట్స్, ఉపగ్రహాలు, ఇసుక దోపిడీల గురించి మానిటరింగ్ చేస్తామని కబుర్లు చెప్తే ఇక్కడ వినటానికి ప్రజల చెవులో క్యాలీఫ్లవర్ పెట్టుకొని ఉండొచ్చు కానీ, మా మీడియా వాళ్ళు ఇంకా అంత దిగజారలేదు సార్. మా గులాబీ పూలే పెట్టుకుంటున్నాం. చాలా సువాసన వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అద్భుతమైన స్టేట్మెంట్ చూసిన తర్వాత పిచ్చికి ఎక్కువ మదానికి తక్కువగా ఈ స్టేట్మెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఉపగ్రహాలు ఇప్పుడు కూడా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎక్కడున్న సీసీటీవీ అయినా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. దానికి వెబ్సైట్లే ఉన్నాయి డైరెక్ట్గా. ఇంకా డ్రోన్లు అంట పర్యవేక్షిస్తారంట. డ్రోన్లు వీళ్ళు చూసేది ఏంటి? ఇప్పుడు ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళి డ్రోన్లు ఎగరేస్తే దొరకరా దొంగలు? దొరుకుతారు. మరి దానికి శాటిలైట్కి సంబంధం ఏంటి? ఇవన్నీ ఏంటంటే కళ్ళబొల్లి పోసుకోళ్ళు కబుర్లు. వీటిని నమ్మి మీరు ఆ డ్రోన్లతో దోమలు పట్టినటువంటి వ్యాపారం. దయచేసి వీటన్నిటిని నమ్మకండి. చంద్రబాబు నాయుడు గారు పాపం ఏది పడితే అది చెప్తూ ఉంటారు. పెద్దవారు అయ్యారు కాబట్టి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉపగ్రహాలు తయారు చేయాలంటే చంద్రబాబు నాయుడు అనంతరం అన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉపగ్రహాలు అవి తయారు చేసే అవకాశం కూడా ఉంది. అవి కూడా ఇట్లాంటి ఇసుక రీచ్లు, మద్యం సిండికేట్లు వీటి గురించి కనుక్కోవడం కోసం కాదు. మన ఇంటర్నెట్ మనకి రావడం కోసం, మన టెక్నాలజీ మనం అభివృద్ధి చేసుకోవడం కోసం శాటిలైట్లు పంపించే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంత అద్భుతమైన సమాచారాన్ని మాకు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉపగ్రహాలు ఇప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్తే రోజు ఆకాశంలోకి వెళ్ళాలా చూస్తూ ఉండలేము. నేను ఉపగ్రహాలు అంటే ఉప ముఖ్యమంత్రి ఇచ్చినంత ఈజీ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏదో ఉపగ్రహాలు అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఉపగ్రహాల్లో పైకి వెళ్తా అంటారా? ఎందుకులే సార్, ఇప్పుడు మీరు గాల్లో తేలియాడుతూనే ఉన్నారు. ఇంకా పైకి వెళ్తే బాగోదు కదా. సో ఓవరాల్ గా ఇటువంటి అద్భుతమైన న్యూస్ మీకు అందించినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఉపగ్రహాలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా 3 ప్రదేశాలకు 3 వెళ్తున్నాయంట. ఆ 3 పేరు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. అద్భుతమైన పేర్లతో ఆకాశానికి జువ్వున 150 రూపాయలు నారాజువులు వెళ్ళినట్టు వెళ్తారన్నమాట. ఈ ఉపగ్రహాలు నింగిలోకి పంపించే ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు గారు చేసే స్టేట్మెంట్స్ కి తెలంగాణ సిటిజన్ అంట ఒక అతను ఎవరో తన ట్విట్టర్ హ్యాండిల్లో చెప్పడం జరిగింది. ఎంత కామెడీ అంటే అంత కామెడీ ఇది. నాసా, నారా లోకేష్ శాటిలైట్ ఇన్ అమరావతి. నాసా కంటే అబ్రివేషన్ అదంట. ఇస్రో, ఇజనరీ శాటిలైట్స్ రేంజ్ అవుట్డేటెడ్. సిఎన్ఎస్ఏ అంటే చంద్రబాబు నాయుడు స్పేస్ స్టేషన్ అంట. ఇది కొత్తది. ప్రజలు నవ్వుతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడే మాటలకి. చూసుకోండి. ఉపగ్రహాలు పంపిస్తాం, ఉత్తితి మాటలు చెప్తాం అంటే ఎట్లా సార్? ఈ రోజుల్లో కూడా టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది. ప్రతి ఓడి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అసలు శాటిలైట్ అంటే ఏంటి, దానికి ఎంత ఖర్చు అయితే అని మినిమం నాలెడ్జ్ వాళ్ళందరికీ ఉంది. ఎలా సార్ మీరు ఇంత కామెడీ చేస్తున్నారు? సూపర్ 6లు ఇవ్వండి, మాకెందుకని ఉపగ్రహాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.